హిందువులకి ఉన్నది ఒకే ఒక్క దేశం, భారతదేశం. హిందువులకి ఇంకొక దేశం లేదు. ఒకప్పుడు నేపాల్ హిందూ దేశం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. ముస్లింస్ కి ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, ఓన్ కంట్రీస్ ఉన్నాయి. క్రిస్టియన్స్ కూడా ఓన్ కంట్రీస్ ఉన్నాయి. హిందువులకి ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఆపద జరిగితే, అనుకోని జరిగితే, ఆ దేశాల నుంచి వెళ్ళగొట్టబడితే ఉంది ఒకే ఒక్క హిందూ దేశం. వారందరూ కూడా వస్తే కూడా మనం భోజనం పెట్టేది ఇక్కడే. కాబట్టి హిందూ మతాన్ని కాపాడుకోకపోతే, హిందూ ధర్మాన్ని కాపాడుకోలేకపోతే, ఈ ఒక్క దేశం కూడా మనకు లేకపోతే మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. అంటే 850 సంవత్సరాలు ముస్లింస్ పరిపాలించిన, 200 పైచిలుకు సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన, హిందూ దేశంలో దేవాలయాల మీద దండెత్తిన, సంస్కృతి మీద దండెత్తిన, సంప్రదాయాల మీద దండెత్తిన, పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయిన, మత మార్పిళ్లు జరిగిన హిందూ దేశం నిలబడగలిగింది కదా. హిందూ దేవుడు నిలబడగలిగారు కదా. దీన్ని కాపాడుకోవడంతో తప్పే ఉంది. ఎట్లయినా కాపాడుకోవాల్సిందే.